ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మధ్యలో నువ్వెందుకు డిస్టర్బెన్స్ అని నేను ఇట్లాగేనంతే. అంతేనా? నేను ఇంకా ఏవేవో అనుకున్నాను. ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? శ్రావణి, నేనే నీతో మాట్లాడాలనుకున్నాను. నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావని రాలేదు. ఇప్పుడు నువ్వు ఓకేనా? నువ్వేం బాధపడకు. ఆ రాస్కల్ గాన్ని నేనే చంపేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ మా అన్నయ్య చెప్పాడని ఆగిపోయాను. మా అన్నయ్య మాత్రం వాడికి తగిన బుద్ధి చెప్పకుండా వదలడు. నువ్విది మైండ్లో నుంచి తీసేసి కొంచెం రిలాక్స్డ్గా ఉండు. నువ్విలా డల్గా ఉండడం నేను చూడలేను శ్రావణి. అబ్బో, మా ఊడు బాగానే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడే. మీ శ్రావణి పడిపోతుందేమో, చూసుకో. నేను అదే అనుకుంటున్నాను. చూద్దాం. మీ అన్నయ్య అంత మాట్లాడినా కూడా మా శ్రావణి ఏంటి సైలెంట్ గా ఉంది? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ మీరంతా సీరియస్గా తీసుకోకండి. ఎందుకు మళ్ళీ లేనిపోని గొడవలు? నువ్వు బాధపడ్డ విషయం నేను లైట్గా ఎలా తీసుకుంటాను శ్రావణి? గొడవలేం జరగవు. మా అన్నయ్య వాడిని సైలెంట్గానే దెబ్బ కొడతాడు. ఇంకోసారి వాడు నీ జోలికి కూడా రాడు. నేనున్నాను కదా, ఏ విషయానికి నువ్వు టెన్షన్ పడకు. ఐమ్ ఆల్వేస్ విత్ యూ. చిన్నడా, వీళ్ళ లవ్ ట్రాక్ లో పడేలా ఉంది. మా ఓ టైం బాగుంది. మనం ఇంకాస్త దగ్గర చేద్దాం. పద పద. చిన్నడా, మీరెప్పుడొచ్చారా? జస్ట్ ఇప్పుడేరా. మేమేం చూడలేదు. శ్రావణి, నువ్వు కాఫీ బాగా పెడతావు కదా, మంచి కాఫీ చేసిస్తే అందరి మూళ్ళు సెట్ అవుతాయి కదా. మరే, మా పెద్దోడికి కాఫీ అంటే చాలా ఇష్టం. ఒక కాఫీ చేసేవండి శ్రావణి గారు. ఏమే, నేను అతను కాఫీ చేసిస్తే ఇంకా హోప్స్ పెట్టుకుంటాడేమోనే. ఇప్పుడు మాత్రం హోప్స్ లేవా? ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు పాపం. శ్రావణి, నీ చేత్తో కాఫీ ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ప్లీజ్ నా కోసం. అయ్యయ్యో, అదేంటి ఓనర్ గారు, మీ ఫేస్ ఏంటి సొట్టబడ్డ పెనంలా తయారైంది? ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? నువ్వు కార్లో లేవా? అంతా ఈ యాదగిరి వల్ల వచ్చింది. ఏం లేదు సార్, వచ్చే దారిలో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉన్నాయి సార్. నన్నేం చేయమంటారు చెప్పండి? అయినా ఓనర్ గారు సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు కదండి. ఆ పొట్టక పట్టలేదు సార్. స్టాప్ ఇట్. ప్రతి వాడికి నా పట్ట మీద టాపిక్. నీ సొమ్ము ఏమైనా తింటున్నానా? ఊరి సొమ్ము ఊరికే తింటున్నారుగా. ఏంటి సార్? సర్లేండి, ఎందుకు ఇప్పుడు డిస్కషన్? రండి దిగండి. కార్ డోర్ దివా. స్టైల్ గా దిగండి అంటే సరిపోద్దా? మర్యాద. ఐ వాంట్ రెస్పెక్ట్. ఓ నిన్ను. బాబాయ్ ఒక్క నిమిషం ఆగు. ఓనర్ గారు రెస్పెక్ట్ కావాలని కోరుకుంటున్నారు, ఇచ్చేద్దాం. తప్పే ఉంది. రండి ఓనర్ గారు, దిగండి. రండి. ఐ లైక్ దిస్ రెస్పెక్ట్. కీప్ ఇట్ అప్. రెస్పెక్ట్ కావాలా? రెస్పెక్ట్ ఇస్తా. థ్యాంక్ యూ ఓనర్ సార్. శంకర్ శంకర్, నా చెయ్యి. శంకర్ డోరు. ఏంటండి శంకర్, డోరు ఏమైంది? వేసేసా కదా. డోర్ నొక్కేస్తుంది. చెయ్యి వెళ్ళిపోతుంది. చూసుకోలేదు ఓనర్ గారు. ఏంటి శంకరం, చూసుకోవద్దా? అది కాదండి, మీరు రెస్పెక్ట్ అడిగారు కదా, అందుకే రెస్పెక్ట్ గా డోర్ తీసి అంతే రెస్పెక్ట్ గా డోర్ వేసా. డోర్ వేసే ముందు చూసుకోవద్దా? చూసేసారు.
చెప్తాను మీ సంగతి. షాపులో అన్నీ కొనేసి బిల్లుతో మిమ్మల్ని థ్రిల్ చేస్తాను. చూడండి, ఎవరికి ఏం కావాలో అన్నీ తీసుకోండి. అసలే మనకు పెళ్లి వరకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అబ్బాయి, నీకు మాయకి ఏం కావాలన్నా కాంప్రమైజ్ అయి కాకుండా ఈ షాప్లో ఎంత ఎక్కువ ఖర్చైనా పర్లేదు, మీరు తీసుకోవాలి. మీరే కదా హైలైట్ అవ్వాలి. అలాగే శంకర్ గారు. గౌరీ గారు, మీరు మీ చెల్లెళ్ళ కోసం కాకుండా ఫస్ట్ మీకు తీసుకోండి, ఆ తర్వాత మీ సిస్టర్స్కి తీసుకోండి. ఒకటి చెప్తాను చూడండి, టైం వేస్ట్ చేయకండి, షాపింగ్ ఎక్కువ చేయండి. చూడండి శంకర్ గారు, మా అమ్మాయిలకి ఎక్కడైనా టైం లిమిట్ పెట్టండి, కానీ షాపింగ్ మాల్లో మాత్రం టైం లిమిట్ పెట్టకండి. కరెక్ట్ గా చెప్పారు గౌరీ గారు. షాపింగ్ అనేది మా వీక్నెస్. అంత త్వరగా షాప్ వదిలి రాలేం, అర్థం చేసుకోండి. సరే సరే, ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోండి, పోండి. అసలు సంగతి తెలుసుంటే జిండే సార్తో ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిగా. అనవసరంగా బుక్ అయిపోయానమాట. ఏంటి బావా, షాపింగ్ స్టార్ట్ అవ్వకముందే నీరసించిపోయావా? బొమ్మ కనబడినట్టుంది. బాగా. మీరేం బాధపడకండి, మీకు అస్సలు బోర్ కొట్టదు. పదండి, అందరం లోపలికి వెళ్తాం. పదండి. ఎవరెవరికి ఏం కావాలో మొత్తం తీసుకోండి. ఓనరు, నువ్వు కూడా తీసుకో ఏమైనా కావాలంటే. మంచి సూట్ తగ్గిపోతులే ఊరికే. మాయా, మాయా, ఏంటనయ్యా? ఈరోజు గౌరీ అక్కి వాళ్ళు నీ గదికి వచ్చినట్టున్నారు. ఎందుకు? వాళ్ళ వంశపార్యపర్యంగా వస్తున్న నగలు ఇవ్వడానికి వచ్చారనయ్య. ఇస్ ఇట్? యా. వర్ధన్ కుటుంబాన్ని దోచుకోవడం, ఆ నగలతో మొదలయ్యి టోటల్ ఫ్యామిలీనే దోచుకోవాలి. మాయా, అలా ఉన్నావేంటి? ఓ, పెళ్లి గురించా? ఈ పెళ్లి గురించి నువ్వేం కంగారు పడకు, అదంతా డ్రామానే. నేనుండగా నీకు అబ్బాయికి పెళ్లి జరగనివ్వను, సరేనా? మన డ్రీమ్ వాడిని నాశనం చేయడం అంతే. మాయ ఏంటి సైలెంట్గా వెళ్తుంది? మాయలో మళ్ళా ఏమైనా చేంజ్ వచ్చిందా? నగలిచ్చేసరికి వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయిందా? ఏదైనా సరే నేను నిన్న అబ్బాయితో కలవనివ్వను మాయా. శంకరు, ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో గోల్డ్ కూడా అమ్ముతారు కదా? గోల్డ్ ఏంటి, డైమండ్స్ కూడా అమ్ముతారు. పోయమ్ము, కొంపదీసి వడ్డాణం చేయించుకోవాలని కోరికొచ్చిందా ఏంటి? సిగ్గుపడకో. నీ నడుముకు వడ్డాణం కావాలంటే మొత్తం షాప్ లో ఉన్న బంగారానంతా కరగబెట్టి చేయించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.